నమస్తే అండి. నేను మీ సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. న్యూమరాలజీ గురించి నేను ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మొబైల్ నెంబర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. పేరు గురించి మీకు చెప్తా ఉంటా. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన పేరు బాగుండాలి. మీ దగ్గర ధనం ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ పేరు బాగలేకపోతే మాత్రం అది మిమ్మల్ని డౌన్ చేసుకుంటా పోతా ఉంటా. మీ దగ్గర పెళ్లి డేట్ లేకపోతే మాత్రం మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా అది డౌన్ చేసుకుంటా పోతుంది. మీ వ్యాపారం డౌన్ చేస్తుంది, మిమ్మల్ని అన్నిటికీ డౌన్ చేసుకుంటానే పోతుంది. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ట్రిపుల్ పీ బాగుండాలి. మీ పేరు, మీ ఫోన్ నంబర్ అండ్ మీ పెళ్లి డేట్, ఈ మూడు బాగుండాలి. రీసెంట్లీ ఒక వ్యక్తి గురించి నేను చెప్తానా. టీవీ సీరియల్ వచ్చారు, బిగ్ బాస్లో వచ్చారు. సోహెల్ గారు. సోహెల్ గారు చాలా పవర్ఫుల్, చాలా ఎనర్జెటిక్. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎంత పవర్ ఉందో ఆయనకు తెలియదు. ఆయన పేర్లో ఏ రాంగ్ నెంబర్ ఉందో ఆయనకు తెలియదు. నేను మొన్న ఫేస్బుక్ లో ఆయన ఏడుతా అంటే చూశాను, కానీ దేని గురించి అని ఎక్కువ నేను సేఫ్ చూడలే. కానీ ఇవాళ నేను ఆ సోయల్ గురించి నేను వీడియో చేయాలని, ఆయనకి ఎలాంటి నంబర్స్ ఉన్నాయని చెప్పడానికి, ఆయన పేర్ల, ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత పవర్ ఉందో ఆయనకి చెప్పడానికి ఇవాళ నేను ఈ వీడియో చేస్తాను. సోయల్ గారి డేట్ ఆఫ్ బర్త్ నేను చూసింది 18/4/1991. సోహెల్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇది. దీన్ని టోటల్ చేస్తే 18 అంటే 9. అంటే కొంత కోపిస్తుడు, గట్టిగా మాట్లాడేటోడు, కానీ మంచోడు. మనసుకి మంచోడు. వెంటనే కోపం వచ్చేస్తుంది, కానీ ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించడు. ఎవరిని తిడతాడో ఈయనే ముందు బాధపడతాడు. ఒకరితో గొడవ పెట్టినా ఈయనే బాధపడతాడు. ఒకరిని తిట్టినా ఈయనే ముందు బాధపడతాడు. కానీ అప్పుడు కోపం వచ్చినప్పుడు ఆగలేడు. 9-6 కాంబినేషన్. సోహెల్ గారి గురించి నేను చెప్పాలి. సోహెల్ కొద్దిగా హిందీలో చెప్తా. సోహెల్ भाई, 9/6 कॉम्बिनेशन डेट ऑफ बर्थ किसका है आपको मालूम है ना? सलमान खान का। बॉलीवुड में 9/6 कॉम्बिनेशन 27 को उनकी डेट ऑफ बर्थ है सलमान खान जी की। आपकी 18 की है, टोटल करने से 6 आता है। तो 9/6 जो है सलमान खान जी की डेट ऑफ बर्थ है। మీరు ఎందుకు ఎడతారు అయ్యా? మీ డేట్ ఆఫ్ బర్త్ లో సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా సేమ్ టు సేమ్ ఉన్నది. మీరు ఎందుకు ఎడతారు? ఏడిసే కారణం చెప్తాం, మీకు ప్రాబ్లం ఏంటిది చెప్తాను నేను. మీ దగ్గర టాలెంట్ ఉన్నది, మీ దగ్గర ధైర్యం ఉన్నది, మీ దగ్గర ఎనర్జీ ఉన్నది, కానీ మీ దగ్గర లేనిది ఒకటి ఏంటంటే మిమ్మల్ని పిలిచే పేరు సోహెల్ ఉన్నది కదా అండి, దాన్ని. రెండు సెక్షన్ల 23 నంబర్స్ ఉన్నాయి. చాలిన్ అండ్ పైథాగరస్ సిస్టంలో రెండు సెక్షన్ల సోహెల్ అన్న పేర్లో 23 నంబర్ 23 నంబర్ సూపర్. కానీ రెండు సెక్షన్ల 12 నంబర్ రివర్స్ ఉంది. రెండు సెక్షన్ల 12 నంబర్ రివర్స్ ఉన్నది. దానివల్ల పరిస్థితి ఏంటిదంటే ఇక మంచిగా జరుగుతుంది, ఇక మంచిగా జరుగుతుంది అంటే మళ్ళీ చేయి జారిపోతుంది. ఇక మంచిగా జరుగుతుంది, ఇక మంచిగా జరుగుతుంది అంటే మనకు చేయి జారిపోతుంది. అంటే ఈయన పేర్ల 12 నంబర్ రివర్స్ ఉన్న వల్ల ఈయనకు ఎలాంటి హిట్ కావాలో ఆ హిట్ దొరుకుతలేదండి. అని కష్టపడుతాడు, అన్నిటికీ అన్ని ఉన్నది, కానీ పేర్ల పవర్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా, సల్మాన్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది 9/6 కాంబినేషన్. ఒక వ్యక్తి బాలీవుడ్ లో సూపర్ స్టార్ ఉన్నారు అదే డేట్ ఆఫ్ బర్త్ తోని, కానీ ఆయన పేర్ల ఇటువంటి రివర్స్ నంబర్స్ లేవు. కానీ అదే వ్యక్తి మన ఇండస్ట్రీలో హీరో కావాలని ఎంత ప్రయత్నం చేసినా అంత ఆయనకు సక్సెస్ అనేది దొరుకుతలేదు. కారణం ఏంటంటే సోహెల్ అన్న పేర్ల నంబర్ 12 రివర్స్ నెంబర్ పైన ఉన్నది. రెండు సెక్షన్లలో 12 నంబర్ రివర్స్ ఉన్నది. రెండు సెక్షన్ల 23 నంబర్ ఉన్నా కూడా 12 నంబర్ రివర్స్ ఉన్న వల్ల ఆయనకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఆ హిట్ ఏది సినిమాకి కావాలి, ఆ హిట్ దొరకదు ఆయనకు. కారణం ఆయన పేరు. పేరు బాగలేదు. జనాల్ని అంటే ఏం లాభం, పబ్లిక్ని అంటే ఏం లాభం? పబ్లిక్ రాలేదని మనం అనుడు తప్పు కదా. ఎందుకంటే మీ పేరుని మీరు బాగా చేసుకోండి. మీ దగ్గర 12 నంబర్ రివర్స్ ఉన్న వల్ల మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, కానీ పేర్ల పవర్ లేదు సార్. పేరుని బాగా చేయండి. సయ్యద్ సోహెల్, కానీ మీరు రాసి మిమ్మల్ని పిలిచే పేరు సోహెల్ అన్న పేర్ల రివర్స్ ఉన్న వల్ల మీరు ఏ హిట్ గురించి వెయిట్ చేస్తాలో ఆ హిట్ ఇక్కడ ఆపుతుంది, థియేటర్లో కాదు. ఇక్కడ ఆపుతుంది. ఇక్కడ బాగుంటే ఆ థియేటర్లో కూడా హిట్ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర అన్ని అంత పవర్ ఉన్నది. మీ డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉన్నది, అన్నిట్లో పవర్ ఉన్నది. ఇదండి సోహెల్ గారిది డేట్ ఆఫ్ బర్త్, ఈయనది పేరు. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. అంటే ఈయన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా, వీళ్ళు స్టార్స్, వీళ్ళ గురించి ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు అర్థమవుతుంది. అంటే మీరు చూసుకోవాలి కదా మీ పేరు ఎలా ఉన్నదని. మీ పేర్ల పవర్ ఉన్నదా లేదా మీరు చూసుకోవాలా లేదా? డబ్బులు ఎంత ఉన్నా కూడా పేర్ల పవర్ లేకపోతే మన లైఫ్లో కరెంట్ లేనట్టు. అందుకనే పేర్ల పవర్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్, మ్యారేజ్ డేట్ ఇంపార్టెంట్. ఈ మూడు బాగుంటే లైఫ్ ఇలా 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 అయిపోతుంది సూపర్గా. ఓకేనా అండి?
కంపల్సరీ మీరు కూడా చూసుకోండి అయ్యా. ఎవరి గురించి వెయిటింగ్? మన జీవితంకి మనమే హీరో. మన లైఫ్కి మనమే హీరో. మన లైఫ్కి మన హీరో ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? మన లైఫ్ అద్భుతంగా మారాలంటే కంపల్సరీ మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ప్రయత్నం చేయాలి మీ జీవితంకి. మీ పేరు చూసుకోండి, మీ మ్యారేజ్ డేట్ చూసుకోండి, మీ ఫోన్ నెంబర్ చూసుకోండి. అప్పుడు సక్సెస్ రేట్ మీ దగ్గర కంపల్సరీ మీ కాళ్ళ దగ్గర నడుచుకుంటూ వస్తుంది సక్సెస్. మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా అది కంపల్సరీ మీ దగ్గరకే ఇట్లా మ్యాగ్నెటిక్ పవర్ లాగా వస్తుంది. కనుకనే న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ అండి. న్యూమరాలజీకి ఉన్న పవర్ దేనికి లేదు. న్యూమరాలజీ #1. న్యూమరాలజీలో చాలా పవర్ ఉంటుంది. మీరు దాన్ని యూజ్ చేసుకోండి, అద్భుతంగా మీ లైఫ్ని మార్చుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా సోహెల్ గారి గురించి చెప్పాను. సోహెల్ సార్, చూసుకోండి బాబు, మీ డేట్ ఆఫ్ బర్త్ సల్మాన్ ఖాన్ లాగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. పేర్ల రివర్స్ నెంబర్ ఉన్న వల్ల మీరు కష్టపడతాను. దీన్ని కూడా బాగా చేసుకోండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చెప్తాను. ఒక మంచి సినిమా పేరు పెట్టుకోండి, ఓ మంచి పేరుని పెట్టుకోండి. అప్పుడు మీ లైఫ్ అనేది అద్భుతంగా మారుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నమస్కారం, ధన్యవాదాలు.